ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ప్రమాణాలకు దొరకదు. అందుకే భగవంతుడు కనబడితే నమ్ముతానంటే, కనబడితే అంటే అర్థం కంటికి కదా, కంటికి కనబడింది అంటే ప్రమాణానికి దొరికింది కదా, అప్పుడు అది భగవంతుడు కదా, ఆత్మగాదు. తెలుసుకో, ఇక్కడ కనబడదు, అది అంతే. కనుక ఏదో కనబడింది అనుకుని గాడ్ పార్టికల్ అని పెట్టాడు. గాడికి పార్టీ లేదు, పార్టికల్ ఏంటండి ఇక్కడ? అది ఎంత అందమైనటువంటి భాషనిచ్చిందండి వేదాంతం. ఇది అర్థం చేసుకుంటే సైన్స్ నేను కనిపెట్టాను అని అనిచిన అఘోరించేవులే అని ధైర్యంగా చెప్పగలం మనం ఇక్కడ. అది సంపూర్ణంగా ఎవడైతే వేదాంత జ్ఞానం తెలుసుకోగలడో వాడు ఎంత హాయిగా సమాధానం చెప్పగలడంటే, పదాలు అంత చక్కగా చెప్పేశాడు. ఇప్పుడు కష్టమైనవేం కాదు. మరి ఎందుకు అర్థం కావట్లేదు? ఆలోచించట్లేదు, అర్థం కావాలనుకోవడం లేదు కనుక. ఇక్కడ ప్రమాణములకు అందనిది, దానికి ప్రమాణములు లేవు. ఇది ఎలాంటిదంటే దానితో అన్నీ చూస్తాం, దాన్ని చూడలేం. అవునా లేదా? దానితో అన్నీ చూస్తాం. ఎంత చేత్తో పటకారు పట్టుకున్నావు, కానీ పటకారుతో వస్తువును పట్టుకున్నావు. కానీ వస్తువును పట్టుకోవడానికి సాధనం ఏమిటి? పటకారు. పటకారు వస్తువును పట్టుకుంది కానీ చేతిని పట్టుకోగలదా? ప్రయత్నించండి. పటకారు చేతిని పట్టుకోగలదా? పట్టుకోలేదు. పటకారు వస్తువునే పట్టుకుంటుంది. పటకారును పట్టుకున్నది ఏది? చెయ్యి. తిరిగి పటకారు పట్టుకోలేదు. కానీ ప్రమేయమైన ప్రమాణం లేని వస్తువులు ప్రపంచాన్ని పట్టుకోగలవు, కానీ ప్రమాణానికి కూడా చైతన్యం ఇవ్వగలిగే ఆత్మని ప్రమాణం పట్టుకోలేదు. ఇది తెలుసుకో ఇక్కడ అన్నాడు. ఇక్కడ అన్ని కన్నుతో ప్రపంచాన్ని చూడగలవు, కానీ కన్నుతో కన్నుని చూడగలవా అన్నాడు ఒక ఆయన. ఎంత విశేషం! పైగా కన్ను కూడా ఇంద్రియమే. అలాంటిది మనం కన్నుతో కన్నుని చూడలేం. కనుక ఒక ఆయన అన్నాడు కన్నే లేదన్నట్ట. ఎందుకంటే అన్నీ చూశాను కానీ కన్ను కనబడలేదు కనుక కన్ను లేదన్నాడు. కనబడిందో నమ్ముతాడు. ఇలా ఉంటుందండి దేవుడు లేడన్నవాడు మాట కూడా. ఇక్కడ దేవుడు, ఆత్మ, పరమాత్మ, పరమేశ్వరుడు, బ్రహ్మము అన్నీ కలిపి మనం అంటున్నాం. దీన్ని బట్టి నాలో నేననే దానికి ఆధారమైనటువంటి ఆత్మ ఏది ఉందో సర్వవ్యాపకము. ఇదంతా ఈశ్వర లక్షణాలే కనబడుతున్నాడే. ఆ కారణం చేత అహం బ్రహ్మాస్మి అనుకోగలం. ఇది క్రమంగా ఆలోచిస్తే తెలుస్తుంది. ఇక్కడ ప్రమేయం గురించి అంత చక్కగా చెప్పాడు. అప్రమేయస్య కనుక తస్మాత్ యుద్ధస్వ భారత, కనుక లేచి యుద్ధం చేయన్నాడు. ఇక్కడ ఏమైనా సంబంధం ఉందా? ఇలా చెప్పేసి లేచి యుద్ధం చేయని చెప్పడమేనా? కనుక ఏమిటంటే నాశనం లేనిది ఆత్మ, నశించేవి దేహాలు. నశించే దేహాలు ఎలాగో నశిస్తాయి గనక అయ్యో నశించిపోతాయి నా వాళ్ళని ఏడవకు. ఆత్మ ఎలాగో నశించదు గనక ఏడవలసిన అవసరం లేదు. కనుక లేచి యుద్ధం చేయి. తస్మాత్ యుద్ధస్వ భారత. ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే తత్వజ్ఞానము మన కర్తవ్య నిష్ఠని మరింత చక్కగా చేయడానికి పనికొస్తుంది. అంతేగాని అన్ని పనులు చేసి అందులో శోకమోహాలు పొంది దానికోసం హోనం చేసుకుని సర్వశక్తులు క్షీణం చేసుకుని అది ఇంద్రియాలని మనస్సుని బలహీనపరిచి. ఎందుకంటే ఎవడో మనకు ఒక 10,000 ఇచ్చాడు అనుకోండి, దానితో మంచి వస్తువు కొనుక్కోమని ఇచ్చాడు. దానితో నువ్వు నానా చిల్లర మల్లర సరుకులన్నీ కొనేసేవనుకో ఇంకా వస్తువు కొనుక్కోవడం సొమ్ము మిగలదు. అవునా లేదా? అదేవిధంగా అనేక జన్మల పుణ్యాల వల్ల మానవ దేహం వచ్చి పరమాత్మతత్వాన్ని తెలుసుకోవడానికి పనికొచ్చే బుద్ధి ఇస్తే ఆ బుద్ధిని దానికి వినియోగించడం మానివేసి ఈ చిల్లల మర్రల విషయాలపై మనం దాన్ని ఖర్చు చేసేసాక ఇంకా తర్వాత ఆత్మతత్వం వెళ్ళు అంటే శక్తి అంతా దానికి ఖర్చు అయిపోయింది, ఇంకేం వెళుతుందండి? ఇది తెలుసుకోవాలి. అందుకే దానికోసం భగవంతుడిచ్చిన జవసత్వాలు వీటికి వినియోగించేసాక మొత్తం బలహీనపడ్డాక అప్పుడు కూర్చుని వేదాంతం వింటానంటే నాయమాత్మ బలహీనం లభ్య అని చెప్పింది. ఇప్పుడు ఏముంది? మఠం వేసి కూర్చోడానిక ఒళ్ళు సహకరించదు. కొంతసేపు ఆలోచించేటప్పటికల్లా నిద్ర వచ్చేస్తుంది బుద్ధికి. ఇంకెప్పుడు వింటామండి? ఇది తెలుసుకోవాలి. అందుకే ఇచ్చింది సద్వినియోగపరచుకోవాలి, లోపల ఉన్నవాడిని తెలుసుకోవాలి. అందుకే దంతంపులు పడనప్పుడే తన్వనయం దారుడి ఉన్నప్పుడే. అందుకే యుద్ధం చేయడానికి వెనకాడిన వాడికి చెప్పి యుద్ధం చేయమని చెప్పాడు. అందుకే ఇది విన్నావు కదా. కనుక ఎలాగో శరీరం నశించిపోతుంది కనుక దీని గురించి యుద్ధాలు ఎందుకు, తాపత్రయాలు ఎందుకు, తిన్నగా వెళ్ళి ఎక్కడ జపం చేసుకోవాలని లేదండి. ఇది గ్రహించవలసిన అంశం. చాలామంది యువత కూడా అంటూ ఉంటారు, ఏమండి ఉద్యోగాలు వీటితో పడిపోయి మేము ధర్మము జ్ఞానము చేయలేకపోతున్నామండి అని. మా గీతాచార్యుడు చివాట్లు పెడతాడు, చక్కగా ఉద్యోగం చేసుకోని చెప్తాడు. తెలుసుకోండి, ఇక్కడ చెయ్యాలండి. అంతేగాని ఇవన్నీ విడిచిపెట్టి వీటి మీద విరక్త కలుగుతుంది. నీకు తిండి పెట్టే వృత్తి మీద నీకు విరక్త, దానివల్ల బతుకుతున్నావు, దానివల్ల ఇంకోని బతికించగలుగుతున్నావు. కనుక దాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. కనుక వేదాంత జ్ఞానం బాగా అర్థమైతే వాడు తన కర్మని, తన వృత్తిని కూడా ప్రేమించగలడండి. అది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ దానికి అంటుకుపోడు, కర్తవ్యంగా చేస్తాడు, తన పని కనుక చేస్తాడు. ఆ పని వల్ల వచ్చే ఫలితాలు ఎలాగ అంతవంతములే కనుక వాడి గురించి పట్టించుకోడు. అందుకే తస్మాద్యుధ్యస్వ అంటే ఇక్కడ ఈ మాటకి బ్రేక్ ఇచ్చి యుద్ధం చేయమని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే తత్వదృష్టితో ఆలోచించినా నువ్వు యుద్ధం చేయవలసినదే అది చెప్పాడు ఇక్కడ. కనుక నువ్వు పెద్ద జ్ఞానిలాగా నేను యుద్ధం చేయను, నా వాళ్ళు ఏవో గొప్ప గొప్ప మాట్లాడేవే, జ్ఞానం అంటే ఇదిరా నాయనా. నశించే లక్షణము కలిగిన దేహములు, నశించనిది ఆత్మ. ఇప్పుడు ఎలా చూసినప్పటికీ కూడా నువ్వు వీళ్ళని చంపలేవు తెలుసుకో.
అది చెప్పి చచ్చేవి ఎలాగో చేస్తాయి, చావనదే నువ్వు, చావనదే అక్కడ కూడా ఆత్మతత్వం అని చెప్పి తస్మాత్ యుద్ధస్వ అన్నాడు తత్వదృష్టితో. ఏవం వెత్తి హంతారం. ఇప్పుడు తర్వాత 2 శ్లోకాలు చెప్తున్నాడు. ఈ 2 శ్లోకాలు ముందు అర్థం చెప్పుకుని దీనిలో నందం చూద్దాం. ఏవం వెత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి నహన్యతే. ఎవడైతే దీన్ని చంపునట్టిదిగా భావిస్తాడో, ఎవడైతే దీన్ని చంపబడేదిగా భావిస్తాడో, దీనిని అంటే నేను అనే ఆత్మను చంపుతున్నానని చంపబడిందని ఎవడు భావిస్తాడో, వీళ్ళిద్దరూ కూడాను ఒకటి తెలుసుకోవాలి ఏంటంటే ఇది చంపదు చంపబడదు అని తెలుసుకోవాలి. ఇక్కడ నా హంతి నా హన్యతే, నేను చంపుతున్నాను వాడు చంపబడుతున్నాడు అనుకునేవాడు తెలుసుకోవాల్సిందంటే వీడు చంపడం లేదు, అది చంపబడ్డం లేదు. అది అంటే ఇక్కడ ఆత్మ. కనుక నేను చంపుతున్నాను అది చంపబడుతోంది అనుకోవడం తెలుసు. వాడు ఒకటి గమనించట్లేదు, చంపేది చంపబడేది అనేది లేదు, అది నాశనం లేనిదే అని ప్రతిపాదన చేశాడు. ఇది నిజానికి కృష్ణుడు చెప్పిన మాట కాదు, కఠోపనిషత్తులో వాక్యం. దీనికి కంటిన్యూ వాక్యం కూడా చెప్పి రెండిటి పరమార్థం ఆలోచిద్దాం. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా నభూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఇక్కడ భగవంతుడు అసలు ఉద్దేశం ఏంటి? నీ అసలు స్వరూపం చెప్పడమే భగవంతుడి ఉద్దేశం, నీ స్వస్వరూప జ్ఞానం. నువ్వేమిటో తేల్చి చెప్పేస్తున్నాడు. నువ్వేమిటో తేల్చి చెప్పేస్తే శోకమోహాలు పోతాయి. నువ్వేమిటి అనేది కనుక ఆఖరి వాక్యం అంటే అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. నువ్వు అజుడివి అంటే జన్మరహితుడివి, పుట్టుకే లేనివాడివి. అలా ఒప్పుకుంటానని నేను ఫలానా డేట్ ఆఫ్ బర్త్ అండి అంటే డేట్ ఆఫ్ బర్త్ దేహానికి, అది అసత్తు. కనుక నువ్వెవడివి? డేట్ ఆఫ్ బర్త్ లేనివాడివి. కనుక అజహ నిత్యః. పుట్టేమంటే శరీరం, పుట్టిన శరీరం వికారాలు ఉన్నాయి, నీకు వికారాలు లేవు. నిత్యః శాశ్వత. నిత్యము అంటే మనం అనుకుంటాం ఎల్లప్పుడూ అని, మరి శాశ్వత శబ్దానికి కూడా ఎల్లప్పుడూ అని అర్థం. 2 పక్కన పెట్టాడంటే ఎప్పుడూ ఉంది, వికారం లేకుండా ఉందని చెప్పడం కోసం నిత్యః శాశ్వత అయం పురాణ. ఎప్పటిదో చెప్పలేం కనుక పురాణ. కనుక నేను ఎప్పటివాడిని, ఎప్పటివాడిను ఇది తెలుసుకోవాలి. అయితే నా డేట్ ఆఫ్ బర్త్, నా చిన్నప్పుడు ఫోటో ఎంత బాగుందో, ఇప్పుడు చూడండి ఎలా అయిపోయాదో, ఇది కూడా పోతుందిరా బాబు తెలుసుకో. ఇక్కడ అది గ్రహించగలిగితే ఎందుకలా ఏడుస్తావు? నువ్వు నిత్యుడివి, వికారం లేనివాడివి, శాశ్వతుడివి, పైగా అజహ పుట్టుకే లేనివాడివి. నా హన్యతే హన్యమానే శరీరే. హన్యమానమైన శరీరమునందు నా హన్యతే చంపబడకుండా ఉన్నావు, చచ్చే శరీరంలో చావకుండా ఉన్నది అది. అలాంటి దాన్ని ఎవడు చంపలేడు, అది చంపబడదు, చంపదు. ఆత్మ చంపదు, ఆత్మ చంపబడదు, అది తెలుసుకో. ఈ 2 శ్లోకాలకి కంటిన్యూటీ చూశారు కదా. ఈ 2 కఠోపనిషత్తు నుంచి తీసుకున్నాడు. నేను కఠోపనిషత్తు యుద్ధంలో చెప్పాడా? భగవద్గీత అయితే యుద్ధంలో చెప్తున్నాడు గనక నేను చంపేస్తాను వాళ్ళు చంపబడుతున్నారు అనే భావంతో ఉన్నావు గనక చంపేవాడెవడు చంపబడేవాడెవడయ్యా, 2 లేవు అనే విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అంటే చంపేది చంపబడేది అనే దేహము నువ్వు కావు, దేహానికి విలక్షణమైన నువ్వు గనక అది చంపదు చంపబడదు. కనుక ఆత్మని ఎందు నిష్ట కలిగిస్తున్నాడు అర్జునుడికి. నీ స్వస్వరూపం అది అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ స్వస్వరూప జ్ఞానం కలిగిస్తూ చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఈ 2 శ్లోకాలు ఇక్కడ చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఇక్కడైతే భగవద్గీతకు సరిగ్గా కంటెస్ట్ సరిపోయింది. యుద్ధంలో చంపడం చంపబడ్డం 2 ఉన్నాయి కనుక సరిపోయింది. కానీ ఇది మూల శ్లోకాలు కఠోపనిషత్తులవి. అవెందుకు ఇక్కడ పెట్టాడు? కృష్ణుడే కఠోపనిషత్ వాక్యం చెప్పాడు అనుకున్న తప్పులేదు. శంకర భగవత్పాల్ వారు అంటారు, ఇక్కడ కృష్ణుడు కఠోపనిషత్ మంత్రములు 2 చెప్పడానికి కారణం ఏమిటి అంటే అద్భుతమైన కారణాన్ని చెప్పాడు. శోకమోహాది సంసార కారణ నివృత్త్యర్థం. ఎందుకు చెప్పాడయ్యా అంటే సంసారానికి కారణం ఏమిటి చెప్పండి? శోకము మోహము. సంసారం అంటే పుట్టడం చావడం. ఎప్పుడు అది గుర్తు, పుట్టడం చావడం, చావడంతో అయిపోయిందా మళ్ళీ పుట్టడం, అది సంసారం. పుట్టి చచ్చిపోయామంటే బాధే లేదు, మళ్ళీ పుడతాం, అది వచ్చింది బాధ. మళ్ళీ పుట్టుక చావు లేని స్థితికి వెళ్ళాలి కదా తాపత్రయం. అలాంటి వాడికే కదా భగవద్గీత. పుట్టినవాడు చేస్తాడు అనుకునేవాడికి ఏమీ అక్కర్లేదు, చచ్చి మళ్ళీ పుడతాం, అది వచ్చింది బాధ. ఈ పుట్టుక చావు మొదలు చచ్చే చావులు ఉన్నాయి అని చెప్పుకున్నాను నిన్న. అందుకే సంసార కారణం ఏమిటి? శోకమోహం. వాటి నివృత్త్యర్థం గీతాశాస్త్రం. శోకమోహాది సంసార కారణ నివృత్త్యర్థం గీతాశాస్త్రం న ప్రవర్తకం. ఎంత మాట అన్నాడండి ఇక్కడ. గీతాశాస్త్రం కృష్ణ పరమాత్మ చెప్తున్నది శోకమోహాలతో కూడినటువంటి
సంసారమును తొలగించుటకు, లేదా సంసార కారణమైన శోకమోహాలు తొలగించుటకు. సంసార కారణమైన అంటే జనన మరణాలకు కారణమైన శోకమోహములు తొలగించుటకై గీతాశాస్త్రం చెప్పబడింది. నా ప్రవర్తకం, సంసారంలో ప్రవర్తించడం కోసం చెప్పబడలేదు. అని గీత యుద్ధం చేయించడం కోసం చెప్పబడలేదయ్యా నాయన. కర్తవ్య విమూఢత్వాన్ని కలిగించిన శోకమోహాలు తొలగించడం కోసం చెప్పాడు. శోకమోహాలు తొలగించి యుద్ధం చేయించడం పరమ ప్రయోజనం కాదు. పరమ ప్రయోజనం మోక్షం. నా భక్తుడికి మోక్షం ఇవ్వాలనుకున్నాడు పరమాత్మ. మోక్షానికి జ్ఞానం కావాలి కనుక జ్ఞానం చెప్పాడు. కనుక మోక్షానికి కావలసిన జ్ఞానం అర్జునుడికి చెప్పాడు. అందుకని యుద్ధం చేయడానికి కావలసిన సంసిద్ధత కాదు, ఇది తెలుసుకోవాలి. మరి యుద్ధం చేయించాడు కదా అంటే జ్ఞానం గ్రహించి తర్వాత అజ్ఞానం పోయి ధర్మముగా యుద్ధం చేశాడు ఇక్కడ, అది తెలుసుకోవాల్సినది. అందుకు తస్మాద్యుద్ధస్వ అనే కారణానికి ఇక్కడ చెప్పాడు విధివాక్యం కాదు, అనువాద వాక్యం అంటారు అన్నాడు ఇక్కడ. తస్మాద్యుద్ధస్వ భారత, ఇది యుద్ధం చెయ్యు అనేటువంటి మాట ఈ జ్ఞానముతో యుద్ధం చేయాలంటే జ్ఞానం ఉన్న వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళిపోవాలా? నీ కర్మ నీ ధర్మం కనుక నువ్వు చెయ్యు అని చెప్పడానికి మాత్రమే కానీ దీని పరమ ప్రయోజనం మాత్రమేమిటి? శోకమోహనాశనము. కనుక శోకమోహాది సంసార కారణ నివృత్త్యర్థం గీతాశాస్త్రం. నా ప్రవర్తకం, మళ్ళీ పుట్టుకలకి చావుకులకి పనికొచ్చే కర్మల గురించి చెప్పడానికి పుట్టలేదు గీతాశాస్త్రం. జ్ఞానం కోసమై పుట్టింది, జ్ఞానాన్ని ఇవ్వడానికే పుట్టింది. జ్ఞానం ఎందుకు? శోకమోహనాశనం కోసం. అంత స్పష్టంగా చెప్పాడు. ఇత్యస్య అర్థస్య సాక్షీభూతే, ఈ చెప్పింది సత్యం అనడానికి సాక్ష్యము రుచౌ ఆనినాయ భగవాన్. ఈ చెప్పినది కరెక్ట్ అని చెప్పడానికై ఈ రెండు రుక్కులని భగవంతుడు తీసుకొచ్చాడు అన్నారు ఇక్కడ. రెండు రుక్కులు అంటే వేదమంత్రములు అని అర్థం ఇక్కడ. ఈ రెండు రుక్కులు వేదములు ఉన్నాయి. వేదములు అంటే వేద సంబంధమైన కఠోపనిషత్తులో ఉన్న రెండు రుక్కులు ఇక్కడ పెట్టడానికి కారణం ఏమిటంటే కృష్ణుడు చేసిన బోధ మోక్షం కోసమే చెప్తున్నాడు అని చెప్పడం కోసం చెప్తున్నాడు. ఇది తెలుసుకోవాల్సింది. అంత అందంగా ఉపనిషద్వాక్యమే చెప్పబడుతుంది. కానీ భగవద్గీతలో ఉపనిషత్తులను వెతికితే ఉపనిషత్తు లేని శ్లోకం లేదండి ఇక్కడ. భగవద్గీత అంతా ఉపనిషత్తులే, మరొకటి లేదు. ఒక ఉపనిషత్తు కాదు, అనేక ఉపనిషత్తులు. అంటే భగవద్గీతాసు ఉపనిషత్సు అని మనం అనడానికి కారణం భగవద్గీతలు ఉపనిషత్తులు. భగవద్గీతను మనం అనేస్తున్నాం కానీ గీతలు అని అంటారు. భగవంతుడు మాటలు, మాటలన్నీ ఉపనిషత్తులే. ఏ మాటలో ఏ ఉపనిషత్తు వెతికి ఉందో తెలియాలంటే మరి అన్ని ఉపనిషత్తులు చదవాలి. అన్ని ఉపనిషత్తులు చదివే కంటే భగవద్గీత కూడా చదువుకుంటూ చాలంటే, అది తెలుసుకోవాల్సినది. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఉపనిషత్తులు ముందు వినాలి శ్రవణానికి, బ్రహ్మసూత్రాలు మననానికి, భగవద్గీత నిధిధ్యాసనానికి అన్నారు ఇక్కడ. ఎందుకు అంటే ముందు ఉపనిషత్తులు ఏముందో తెలిస్తే భగవద్గీత మరింత అందంగా ఆస్వాదించగలం. లేకపోతే యుద్ధం చేయడానికి పనికొచ్చే 4 మాటల్లా కనబడతాయి. కనుక ఉపనిషత్తులు మరి అవన్నీ సారం ఇదేనప్పుడు ఇదే చదవచ్చు కదండి, అప్పుడు ఉపన్యాసం మాత్రం ఎందుకండి? దేనిలో ఏ ఉపనిషత్తు ఉందో చెప్పుకుంటూ అది సూత్ర సహాయంతో ఇక్కడ అన్వయించుకుంటే ఇదొక్కడి చాలు బతుక్కని అర్థం ఇక్కడ. అంత చక్కగా సమకూర్చబడింది. కాబట్టి ఇక్కడ ఆత్మదృష్టితో చెప్తున్నమాట. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం. నేను దీన్ని చంపుతున్నాను లేదా ఇది చంపబడుతున్నది అని భావించారంటే ఇద్దరూ కూడాను తెలుసుకుంటున్నది ఏమిటి అంటే అజ్ఞానులే. నిజానికి ఇది చంపబడదు, చావదు. ఇది విషయం తెలుసుకో. దీనికి సరిగ్గా కఠోపనిషత్తులో ఏమి రాసిందో చూద్దాం. ఈ శ్లోకం ముందు చూశారు కదా, యయేనం వేత్తి హంతారం యశ్చేనం మన్యతే హతం. ఇది కఠోపనిషత్తులో హంతాచేన్ మన్యతే హంతుం అతశ్చేన్ మన్యతే హతం ఉభౌ తౌ నవజానీతో నాయం హంతి నహన్యతే. ఈ మాట క్రింద శ్లోక వాక్యం యథాతథంగా తీసుకుని పైన 1-2 మార్పులతో ఉంది. హంతాచేన్మన్యతే హంతుం అనే మాట బదులుగా యయేనం వేత్తి హంతారం అనుంది. అంటే కఠోపనిషత్తు మంత్రం ఏ విధంగా ఈ శ్లోకంలోకి వచ్చిందో చెప్పుకుంటున్నాం. అలాగే 2వ శ్లోకం అంటే 20వ శ్లోకం నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఇది కఠోపనిషత్తులో చివరి 2 వాక్యాలు యథాతథంగా ఉన్నాయి. పై వాక్యం కొంచెం మారుతుంది. నజాయతే మ్రియతే వా విపశ్చిన్ నాయం భూత్వా నబభూవ కశ్చిత్ అని ఉంటుంది. అంతే మార్పు, కానీ భావం మాత్రం ఒకటే రెండిటికి. అంటే ఉపనిషత్తే గీతను చెప్పడానికి, పై గీతలో చెప్పిన దానికి ఉపనిషత్తుకు విరోధము లేదు అని మళ్ళీ దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఇక్కడ. దీన్ని బట్టి ఆత్మదృష్టితో చూస్తే చచ్చేవాడు చంపబడేది అని లేదు. కనుక నేను చస్తున్నాను నేను చంపుతున్నాను అనుకోవడం అజ్ఞానం చేత మాత్రమే సుమా అనే దాన్ని ప్రతిపాదన చేశారు ఇక్కడ. ఎందుకంటే నా అసలు స్వరూపము చచ్చేది చంపబడేది రెండూ కాదు.
అది అజహ నిత్య శాశ్వత అయం పురాణో. అయం అనే మాట చాలా విశేషమండి. అయం అంటే ఇది. అయం అయం అనే మాట అది ఎక్కడో లేదు. మళ్ళీ ఆ చెప్పడం కోసం అయం అన్నప్పుడు ఇది లభ్యమయ్యే ఉంది, ఇక్కడే ఉన్నది, లభ్య వస్తువు అని చెప్పడం కోసం అయం శబ్దం వాడాడు. అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఇప్పుడు ఈ శ్లోకాలు అలా మననం చేసుకోండి. మనలో క్రమంగా ఈ దేహాత్మ భ్రాంతి పోయి దేహ ఆత్మ వివేకం కలుగుతుంది. అవునా లేదా? ఇది కలిగించడమే ఆయన ఉద్దేశం.